నమస్తే అందరికీ. ఇప్పటివరకు దెయ్యాలు వేదాలు వల్లించడం లేదా చదవడం నేను ఇప్పటివరకు విన్నాను తప్ప ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు కొంతమంది నాయకులు మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే ఋషికొండ విషయంలో ఎంతో చారిత్రాత్మకమైన చరిత్ర కలిగిన కొండని కబ్జా చేసి అక్కడ ఆల్మోస్ట్ 10 ఏకర్స్లో 9 బ్లాక్స్ కట్టారు. అది ఎందుకు కట్టారు ఇప్పటి వరకు కూడా ఎవరికీ తెలియదు. అది ఒక గుట్టురట్టుగా బయటకు రానివ్వకుండా మీడియాని కానీ ప్రతిపక్షాలు కానీ ఆ నాయకులు వెళ్ళలేకుండా ఇప్పటివరకు వాళ్ళు ప్రభుత్వ హయాంలో చేశారు. అది నిజంగా మీరు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెంది దానికోసమే కట్టినట్టుంటే ఆ రోజు మీడియా ముందు మీరు ఎందుకు వచ్చి చెప్పలేదు దీన్ని పర్యాటక శాఖ అభివృద్ధిగా మేము చేయాలనుకుంటున్నామని చెప్పేసి. ఈరోజు ఓడిపోయామని చెప్పి ఎవరైతే ప్రభుత్వ నాయకులు ఉన్నారో ఇప్పుడు లోపలికి వెళ్ళి చెక్ చేస్తే కానీ అందులో ఏముందో